నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విశాఖపట్నం మహానగరంలో సెప్టెంబర్ 1, 2, 3వ తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలు జయప్రదం చేయండి. చిత్తూరు నియోజకవర్గం ఏఐటీయూసీ నాయకత్వంలో గోడ పత్రికల విడుదల. నవ్వి జగన్ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. వైసీపీ చేయలేని ఎనలేని సేవల్ని చేస్తున్న కూటమిని విమర్శించే అర్హత జగన్ కు లేదు. ఎమ్మెల్సీ అనంతబాబును అనర్హుడిగా ప్రకటించాలి. పక్కుమన్న టీడీపీ లీడర్లు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మారేడుపల్లిలో టపాకాయల తయారీ కేంద్రం దగ్ధం. ఆవు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం, మరొకరికి తీవ్ర గాయాలు. వార్తల్లోని వివరాలు. విశాఖపట్నం మహానగరంలో సెప్టెంబర్ 1, 2, 3వ తేదీల్లో జరిగే ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనం జయప్రదం కాంక్షిస్తూ చిత్తూరు నియోజకవర్గం ఏఐటీయూసీ నాయకత్వంలో శనివారం గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ చిత్తూరు నియోజకవర్గ కార్యదర్శి దాసరి చంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం మహానగరంలో ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలు సెప్టెంబర్ 1, 2, 3వ తేదీల్లో గురజాడ కళాక్షేత్రం స్టీల్ ప్లాంట్ నుంచి జరుగుతున్నట్లు తెలిపారు. ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనకు ఏఐటీయూసీ జాతీయ నాయకులు 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, నాయకులు, కార్మికులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనంలో కార్పొరేట్ సంపదను పంపిణీ చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత గనులు కేటాయించాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు నిర్ణయించాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, స్కీమ్ వర్కర్లకు అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేయనున్నారు. ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జాతీయ సమితి సమ్మేళనం జరుగుతున్న సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఈ సమ్మేళన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోనున్నారని, రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి నిర్ణయం తీసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఏఐటీయూసీ నాయకులు విజయ్ కుమార్, రమాదేవి, రఘు, ప్రజా సంఘాల నాయకులు విజయ్ గౌరి, జమీలాబి, మంగ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో సెప్టెంబర్ 1, 2, 3 తారీఖులలో జరిగే జాతీయ సమ్మేళనాలను ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలను సెప్టెంబర్ లో జరిగే ఏఐటీసీ సమ్మేళనాలను సెప్టెంబర్ నెల 1, 2, 3 తారీఖులలో జరిగే జాతీయ సమ్మేళనాలను ఏఐటీసీ 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 విశాఖపట్నం అచ్యుతాపురంలో జరిగిన భారీ ప్రమాదంలో మృతులకు 1 కోటి రూపాయలు, క్షతగాత్రులకు 50 లక్షల రూపాయలు ప్రకటించిన కూటమి ప్రభుత్వంను విమర్శించే అర్హత కైతు 5 ఏళ్లలో ఏపీని ముంచేసిన సీఎం జగన్ కు లేదని టీడీపీ అనుబంధ సంస్థల నాయకులు విమర్శించారు. టీడీపీ అనుబంధ సంస్థల నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు, ఆముదాల తులసిరాం, కరాటే చంద్ర, విశ్వనాథ్, శ్రీరాములు, జగదీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఎన్డీఏ పాలన ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో పాలనొచ్చి 3 నెలలు కూడా కాకముందే వైసీపీ ఖాళీ చేసిన ఖజానాతో జనం మెచ్చే పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ పాలనలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగితే బాధితులకు జగన్ ఎంతవరకు న్యాయం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టారని, ఇలాగే శవాల దగ్గర శవ రాజకీయాలు చేస్తూ మీడియా ముందు నవ్వితే ప్రజల ముందు జగన్ నవ్వుల పాలవుతారని, మరోసారి జనం రాజకీయ సమాధి కడతారని జగన్ కు హితవు పలికారు. ఈరోజు మీకు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన తర్వాత కూడా ఏంది ఇది పద్ధతి మార్చుకోవద్దా? ఒళ్ళు పై కాలిపోయి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే అక్కడ పోయి ఇక్కిలి నవ్వులు నవ్వుతావా? ఇక్కిలి నవ్వులు నవ్వడం, తల మీద చేతులు పెట్టుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం. మీరు ఎందుకు వెళ్ళారు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎవరైతే శతగాత్రులున్నారో వాళ్ళని పరామర్శించాలా, వాళ్ళకి ధైర్యం చెప్పాలా, మీకు అండగా నేను ఉంటానని చెప్పాలా. ప్రభుత్వం సరిగా చూడకపోతే నేను మాజీ ముఖ్యమంత్రిగా మీకు అన్ని సౌకర్యాలు కలిగించేదానికి మీ పట్ల నేను పోరాటం చేస్తా, మీ పక్షాన్ని నిలబడి నేను పోరాటం చేస్తా, మీకు న్యాయం కలిగే వరకు వదిలిపెట్టను అని చెప్పి మీరు బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా మీరు చెప్పాలా. ఇదే మీరు చేసేది? ఏమన్నా ఉందా?
నవ్వుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు. దీన్ని చూసి ప్రజలందరూ కూడా ఏందిరా మనకి దౌర్భాగ్యము, 5 సంవత్సరాలు ఇది చూడలేకనే కదా ఇంటికి పంపించినాము, మళ్ళా ఇదేంది ఈ పగటి వేషాలు అని అడుగుతున్నారు. తగ్గించుకోండి, కొంచెం తగ్గించుకోండి. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ని, ఎస్పీలను, మా మంత్రులను, ప్రజాప్రతినిధులను ఇమ్మీడియట్లీ హుటాహుటిన అక్కడికి పంపించి క్షతగాత్రుల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి వైద్య సేవలు అందించండి, వాళ్ళ కష్టాల్లో ముందుండి ఆదుకోండి అని మా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి మరుసటి దినమే పరిపాలనకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాలు ముఖ్యం అని అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఒక్కొక్క వ్యక్తికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియో ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకొని హుటాహుటిన పరిపాలనలో మంచి స్పీడ్తో ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తున్న చంద్రబాబు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు జగన్ రెడ్డి. నీకు 11 స్థానాలు ఇచ్చారు 2024లో, 2029లో ఒక్కటి కూడా ఇవ్వరు. గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలు, భూ ఆక్రమణలపై సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి భూ సదస్సుకు భూ బాధితులు అందరూ పెద్ద సంఖ్యలో తరలి రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బైరాగి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర సదస్సు గోడ పత్రికలను సిపిఐ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాలు, భూ సమస్యలు పరిష్కరించాలని నేటి కూటమి ప్రభుత్వం భూదందాలపై విచారణ చేపట్టడం స్వాగతించదగ్గ విషయమన్నారు. భూములు కోల్పోయిన వారు, దౌర్జన్యంగా లాగేసుకున్న భూ బాధితులు, ఎన్నో ఏళ్లుగా పేదలు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు రానివారు అందరూ కూడా 28వ తేదీ విజయవాడలో జరిగే భూ సదస్సుకు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య, రాధాకృష్ణ, విశ్వనాథ్, పండి చలపతి, నగర కార్యవర్గ సభ్యులు పద్మనాభరెడ్డి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో భూ బాధితులు ఎవరైతే భూములు అన్యాయంగా వేరే వాళ్ళు ఆక్రమించుకొని భూ బాధితులుగా వ్యవహరిస్తూ ఉన్నారో వారి సమస్యలు పరిష్కరించడానికి ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర సదస్సు విజయవాడలో నిర్వహించాం. భూ బాధితుల సదస్సు. ఈ సదస్సుకు జిల్లాలో ఎవరైతే భూములు కోల్పోయినారో, భూ కబ్జాదారులు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో ఆ భూములన్నీ కూడా తిరిగి ఇప్పించడానికి రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర సదస్సు సంబంధించినటువంటి సదస్సు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా అర్జీల రూపంగా రాసి ఇండివిజువల్గా తీసుకెళ్లి రెవెన్యూ మినిస్టర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ భూ బాధితులకు న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వాళ్ళకి అండగా ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి భూములైనా సరే తిరిగి మళ్ళా బాధితులకు అప్పచెప్పడానికి ఉంటుంది. ఈ తిరుపతి రూరల్ మండలం కావచ్చు, అర్బన్ మండలంలో కావచ్చు చాలా వరకు భూములు కోల్పోయినటువంటి బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర సదస్సుకు రావాలి. రాష్ట్ర సదస్సు అనంతరం ఒక ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భూ బాధితుల తరపున నిలబడి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు వెంకటాద్రి మోహన్ రెడ్డి, అన్నూరు మునిరత్నమాచార్యులు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి తదితర కళాకారులు పాల్గొన్నారు. శనివారం 4:50 నుంచి 6:30 గంటల మధ్యలో ఈ యొక్క నగర సంకీర్తన పురాతనం నుంచి భక్తి శ్రద్ధలతో నీరాంజనంతో వెదజల్లుతున్నది.
దైవం మన కాడ భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భజన ఉంటుంది, భజన ఉన్న చోట జనం ఉంటారు. ప్రతి ఒక్కరూ ఎన్నో పలు కష్టాలు పలు సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ యొక్క నగర సంకీర్తన కదా కేవలం 1 గంట మీ యొక్క కష్టాల స్వామికి ఆయన విన్నపించుకొని మీ కష్టాలు వెదజి చెల్లుకోవాలని కోరుకుంటూ మన తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం తిరుమల పాదాల చెంత తిరుపతి పట్టణం ముందు శ్రీ గోవిందరాజ స్వామి గుడి మాడవీధులలో శ్రీ నగర సంకీర్తన కార్యక్రమం రాయలసీమ రంగస్థల కళాకారులచే మరియు భక్త మండలిచే ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమం పురాతనం నుంచి జరుగుతున్నది. మధ్యలో కొంతకాలం ఈ కరోనా కారణంగా అంతరించిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని మా భక్త మండలికి తలంచి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ఎంతోమంది భక్తులు ఒక 15-20 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు 100 మంది దాకా భక్తులు వస్తున్నారంటే ముందు ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకా ఈ భజన కీర్తనలు తెలుసుకుని ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వచ్చి ఈ భజన బృందంలో పాల్గొనవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. ఈ బృందాన్ని ముందుకు నడిపిస్తున్న మన గుండాల గోపీనాథ్ అన్న గారు, ఆయన ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఇక్కడ భజన బృందం జరుగుతుంది. కావున ಎಲ್ಲರೂ భక్తులందరూ ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఈ బృందంలో పాల్గొంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళకు ఉండేటువంటి బీపీ షుగర్లన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. దీనివల్ల వాళ్ళ పాప ఏమైనా ఉన్నా కూడా మనస్తాపం ఉన్నా కూడా చాలా మనసు ఉల్లాసం కలుగుతుంది. ఉదయాన్నే లేయగానే నారాయణ గోవింద అనేది మన పూర్వీకులు అంటున్నారు. అది మరవకుండా ఇప్పుడు మహానుభావుడు గోపీనాథన్ ఆధారంలో ఇక్కడ మా నోట అనిపిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నిటి కూడా భగవంతుడు మనకు మంచి చేయాలని మంచి కోరుకున్నాడు. పొంగునూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం 3వ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ అర్చకులు పలు రకాల పుష్పాలతో ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అద్దాల మండపంలో కొలువు తీర్చారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మహామంగళి హారతి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు, ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, శ్రీకాంతాచార్యులు, సిబ్బంది చెంగప్ప, శ్రీనాథ్, అంజలి, నీలకంఠం భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రాబోతున్నాయని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈరోజు శ్రావణ మాసం 3వ శనివారం ఈరోజు స్వామివారి దర్శనాన్ని డాక్టర్ బాలకృష్ణ గురూజీ గారితో అలాగే వినయ్ గురూజీ గారితో కలిసి అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ రావుతో కలిసి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, పంటలు బాగా పండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. ఇవాళ చక్కగా వర్షాలు కూడా అద్భుతంగా, నదులన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయేది మంచి కాలం మన రాష్ట్రానికి ముందుంది. ఇవాళ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రానికి కూడా వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా సక్రమంగా జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. తిరుమల శ్రీవారి మెట్ల వ్యాపారస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి పటాలు నెత్తిన పెట్టుకుని హోమం చేశారు. గోవిందా గోవిందా అంటూ మా సమస్యను పరిష్కరించండి అని నినాదించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ నేటికి 4 రోజులు పూర్తవుతున్నా టీటీడీ యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదన్నారు.
రాత్రింబవళ్లు నిరసన దీక్షలో కూర్చుని దోమలు లెక్క చేయకుండా అనారోగ్యానికి గురవుతున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. శ్రీవారి మెట్ల మార్గంలో నడుస్తున్న భక్తులకు అండదండలుగా ఉన్న శ్రీవారి మెట్లు వ్యాపారస్తులను దించేయటం సరైన పద్ధతి కాదన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఆ మార్గంలో వెళుతున్న భక్తులకు అనేక రూపాలుగా సేవలు చేయటం జరిగిందన్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ రోజు వెంకటేశ్వర స్వామి మా మీద మంచి దయ చూపమని ఈవో గారికి చెప్పాలని హోమం చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్లు వ్యాపార సంఘం నిరసన దీక్షలు చేపట్టి ఈరోజు 4వ రోజు జరుగుతుంది. ఈరోజు హోమం వేసి స్వామివారిని వేడుకోవటం ఒకటే జరిగింది. మాకు గత 20 సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసినటువంటి శ్రీవారి మెట్లలో శాశ్వత పరిష్కారం చూపాలని ఈవో గారిని విన్నవించుకుంటున్నాము. నా పేరు యుగంధర్, శ్రీవారి మెట్ల సంఘం సభ్యుడిని, కోశాధికారి. తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు హీరో రాఘవ లారెన్స్, హీరో నాని కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల రాఘవ లారెన్స్ మాట్లాడుతూ తన సోదరుడు ఎల్విన్ నటిస్తున్న బుల్లెట్ చిత్రం విజయవంతం కావాలన్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చారని అన్నారు. నా తమ్ముడు బుల్లెట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నారు. ఆ ఫిల్మ్ను నేను గెస్ట్ రోల్ చేస్తున్నాను. సో ఆ ఫిల్మ్ పూర్తి అయింది, టాకీ పొజిషన్ అన్ని. సో ఆయనకి మంచి ఆశీర్వాదం మా తిరుమల దగ్గర దొరకాలని తీసుకొచ్చాను. సో ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఒక మనస్తృప్తి ఉంటుంది. సో చెన్నైలో మాట్రూమ్ చెప్పేసి సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను, చాలా బాగా పోతుంది. సో అన్నిటికీ స్వామియే కారణం, థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళదు. తమిళ్లో தம்பி படம் புல்லட்னு ஒரு படம் பண்ணுறாரு. ஸோ அந்த படம் டாக்கி பொசிஷன் எல்லாம் முடிஞ்சிச்சு. ஸோ அந்த படத்தில் நானும் ஒரு கெஸ்ட் ரோல் பண்ணுறேன். ஸோ அது நல்லபடியாக முடிஞ்சிருக்கு. சரி, தம்பியை கூப்பிட்டு வந்து ஆசீர்வாதம் வாங்கலாம் அப்படின்னு. அதே மாதிரி இந்த மாற்றம்ன்றது ரொம்ப நல்லா போயிட்டுருக்கு. சோஷியல் ஒர்க்கு அதுக்கும் எல்லாமே சாமி தான் காரணம். தேங்க்ஸ் சொல்லிட்டு போகலாம் தான். விஜய் கட்சி ஆரம்பிச்சிருக்காரு. 2026ஆம் ஆண்டு நீங்கள் சப்போர்ட் பண்ணுவீங்களா? விஜய் சார் கட்சி ஆரம்பித்ததுக்கு என்னுடைய வாழ்த்துக்களை தெரிவிச்சுக்கிறேன். தேங்க்யூ. கட்சியில் நீங்கள் பங்கேற்பீங்களா? இல்லை, அவர் கட்சி ஆரம்பிச்சிருக்காரு. அவர் வந்து நினைச்சதெல்லாம் நடக்கணும்னு நான் பெருமாள் கிட்ட. சமூக பாண்டியை வச்சு ஒரு படம் பண்ண போகிறதா சொல்லுங்க. விஜயகாந்த் மைண்டில் வச்சா அதுக்கான எதுவும் ஆரம்பிச்சிருக்கீங்களா? இல்லை, அது டைரக்டர்ஸ், அந்த படத்துடைய டைரக்டர்ஸ். తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పంచాయతీరాజ్ సెక్రటరీ కృష్ణతేజ ఐఏఎస్, సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈరోజు చాలా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ముఖ్యంగా యువతరం బాగుండాలి, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతం మళ్ళా గొప్ప గ్రామీణ ప్రాంతం బాగా సుశోభితం అవ్వాలి, సుభిక్షం అవ్వాలి అని స్వామివారిని కోరుకోవడం జరిగింది. గ్రామ సభల ద్వారా ప్రస్తుత ప్రభుత్వాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాలా మంచివి. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచించాలి, అందరం కలిసి పనిచేద్దామన్నది ఒక గొప్ప సంకల్పం. ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోనే దీపావళి టపాసులను తయారు చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 గాయాలు కాగా ఆవు మృతి చెందింది.
గంగవరం మండలం మారేడుపల్లి గ్రామం శివారులో టపాకాయలు తయారీ కేంద్రం దగ్ధమైంది. ఒక ఆవు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖాదర్ బాషా తన నివాసంలో పనివాళ్లతో కలిసి టపాకాయలు తయారు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో తీవ్రంగా మంటలు వ్యాపించాయి. ఖాదర్ బాషా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని పలనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం మహానగరంలో సెప్టెంబర్ 1, 2, 3వ తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలు జయప్రదం చేయండి. చిత్తూరు నియోజకవర్గం ఏఐటీయూసీ నాయకత్వంలో గోడ పత్రికల విడుదల. నవీన్ జగన్ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. వైసీపీ చేయలేని ఎనలేని సేవల్ని చేస్తున్న కూటమిని విమర్శించే అర్హత జగన్ కు లేదు. ఎమ్మెల్సీ అనంతబాబును అనర్హుడిగా ప్రకటించాలి. పక్కుమన్న టీడీపీ లీడర్లు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మారేడుపల్లిలో టపాకాయల తయారీ కేంద్రం దగ్ధం. ఆవు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం, మరొకరికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.